హాయ్ అండి. ఈరోజు మనం సమ్మర్‌కి ఏసీ కన్నా ఎక్కువ కూలింగ్ ఇచ్చే వంటకం చేసుకుందాం. ఫ్రిడ్జ్‌లో పెరుగుంటే చాలు 10 నిమిషాల్లో రెడీ అయిపోయే మ్యాజిక్ రెసిపీ. అదే మన ఆంధ్ర స్టైల్ దద్దోజనం. ఏంటి పెరుగన్నంకి ఇంత బిల్డప్పా అంటే మరి ఇది అలాంటి ఇలాంటి పెరుగన్నం కాదు. దద్దోజనం అని చెప్పాను కదా! ఓకే. ఫస్ట్ కావాల్సిన పదార్థాలు చూద్దాం. ప్రొఫెషనల్ కుకింగ్ వీడియోస్ చేసే యూట్యూబర్స్ ఇలానే చెప్తారు. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే అన్నం ఇంకా పెరుగు. అన్నం వండేసి పూర్తిగా చల్లారించాలి. వేడి వేడి అన్నంలో పెరిగేస్తే పెరుగు షాక్ కొడుతుంది మళ్ళీ. సో చల్లటి అన్నంలో కావలసినంత పెరిగేసి బాగా కలపాలి. తర్వాత కొంచెమంత క్యారెట్ మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి. తాలింపులో వేయడానికి పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకు, చిన్ని చిన్ని అల్లం ముక్కలు. నెక్స్ట్ మార్కెట్లో దొరికే అన్ని రకాల మిర్చి వేసుకోవడం అవసరం లేదు. జస్ట్ రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ వేసుకొని చాలు. ఇంకా స్పైసీగా కావాలంటే కొద్దిగా మిరియాలు వేసుకోండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అది వేడయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. చిన్నప్పుడు టీవీలో వచ్చే మా ఊరు వంట ప్రోగ్రాంలో వంటలు చేసే ఆంటీస్ ఇలానే చెప్పేవాళ్ళు. తర్వాత వాళ్ళు ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఇలా చేపెట్టి చూసేవాళ్ళు. సో మనం కూడా అలా చేద్దాం. ఎంతైనా ప్రొఫెషనల్స్లా చెప్పడం మనకు రాదు కాబట్టి సో క్యాజువల్గా మాట్లాడుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. అవి చిటపటలాడాలి. అసలు అవి వేగుతున్నప్పుడు ఎగ్జాక్ట్ చిటపటా సౌండ్ నేనెప్పుడూ వినలేదు. మరి ఎందుకు అలా అంటారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీ ఫేవరెట్ కలర్ రెడ్ అయితే ఫస్ట్ రెడ్ చిల్లీ వేసుకోండి. తర్వాత గ్రీన్ చిల్లీస్ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత చిటికెడంత ఇంగు వేసుకోండి. ఇంగు ఏంటంటే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, ఇంకా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. సో బాగా కలపండి. ఇప్పుడు చిన్ని చిన్ని అల్లం ముక్కలు కూడా వేసి కలపాలి. తర్వాత కరివేపాకు వేసి మళ్ళీ కలపాలి. ఇప్పుడు ఇవన్నీ వేసాక వచ్చే ఒక మంచి అరోమాని ఆస్వాదించండి. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ తురుముకొని వేసుకొని బాగా కలపండి. మీకు నచ్చినట్టు చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొంచెం లైట్గా రోస్ట్ చేయండి. అంతే, ఇంకా అయిపోయినట్లే. ఇప్పుడు ఇందులో పెరుగేసి కలుపుకున్న అన్నం వేసి బాగా కలపాలి. స్టవ్ ఆఫ్ చేసేయండి. గుర్తుంచుకోండి, వంట మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్లో ఇంకొంచెం క్యారెట్ వేసి కలపండి. యాక్చువల్గా ఇది గార్నిష్ చేద్దామని పక్కన పెట్టాను, కానీ అంత అవసరం లేదనిపించింది. సో అది కూడా వేసేసి బాగా కలపండి. ఫైనల్గా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అంతే, దద్దోజనం రెడీ. ఇక నుంచి స్కూల్కి లంచ్ బాక్స్లో ఖాళీ పెరుగన్నం పెట్టకండి. ఇలా ట్రై చేసి దద్దోజనం పెట్టండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మీకు కావాలంటే కొంచెం ఒక మినీ ఫ్రూట్ సలాడ్, పొమోగ్రానైట్ సీడ్స్, కొంచెం గ్రేప్స్, కుకుంబర్ ఇవన్నీ కట్ చేసి వేసుకోవచ్చు. లేదా ఇలా చేసుకొని మామూలుగా తినేసినా బాగుంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి.